తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్లో వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 స్థానాలకు జరగాల్సిన ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ దేవతలాగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సోనియా గాంధీకి ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీకి రాజ్యసభ సీటు ప్రపోజల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో సోనియాను పోటీ చేయించేందుకు ప్రతిపాదన పెట్టారు. అయితే అందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తే రాజ్యసభ సీట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఖాళీ కాబోతున్న 3 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్కు వచ్చే 2 స్థానాల్లో ఏఐసీసీకి 1, రాష్ట్ర నేతలకు మరో స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. రెండో సీటు కోసం భారీగా ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. సీనియర్ నేతలు చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, అలాగే మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతే కనుక ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ పేరును తెలంగాణ నుంచి ప్రతిపాదించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. అందులో సోనియా పేరు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.